బాబులకి బాబు మన రవిబాబు సార్ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వచ్చి మూవీ చూడాల్సిందే. థ్యాంక్ యూ. అల్టిమేట్ అండి, చాలా బాగుంది అసలుకి. సార్ ఏమంటారు, ఫైట్స్ కానివ్వండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది సినిమా. రవిబాబు గారు పొడిచారు అందరినీ, అది బాగా నచ్చింది. స్టోరీ చాలా బాగుంది. ఎందుకంటే ఈ మూవీలో ఆల్రెడీ మేము చేసాము, చేయడం కాకుండా చూడడం మాకు చాలా నచ్చింది. చాలా చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్. రండి రండి అందరూ చూడండి సినిమా, ఫ్యామిలీ చూడండి. ఏంటి రేజర్ అనే టైటిల్ పెట్టారు కదా, దేనికి రిలేటెడ్ అనుకోవచ్చు? దేనికంటే ఒక ఫ్యామిలీ, ఆర్మీకి సంబంధించింది. ఒక ఫ్యామిలీ, ఒక పాపని ఎట్లా కాపాడాలి. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది సినిమా. అండ్ మీ అందరూ కూడా సమ్మర్కి ఎలా ప్రతి సినిమాలని పోస్ట్ పోన్ అవుతున్నాయి కాబట్టి మీరు అందరూ వెళ్ళి చూడండి. చల్లగా ఫ్యామిలీతో ఏసీ వేసుకొని కొడైకెనాల్ విజువల్స్ చూడండి. 4 days ఎక్స్పీరియన్స్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. ప్యూర్ కంటెంట్ ఉంటుంది. పెద్దలో ఉన్నాను కానీ థియేటర్లో ఉన్నాను, యూట్యూబ్లో ఉంటాను. ఓవరాల్ మూవీ ఎలా ఉంటుంది, ఏంటి ఆడియన్స్ ఒకసారి చెప్పండి. అండి మూవీ చాలా ఫన్నీ వేలో ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మీద ఉంటుంది కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది, చాలా రిలేట్ అవుతుంది. అందరు ఖచ్చితంగా థియేటర్ వచ్చి చూడండి. థ్యాంక్ యూ అండి. లావణ్య గారికి హిట్ పడినట్టేనా? అండి లావణ్య గారు చాలా గ్యాప్ తర్వాత చేశారు. ఫ్యామిలీ అలా హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్ కూడా తగ్గట్టే ఉంటుంది. సో హస్బెండ్కి వైఫ్కి మధ్య ఉండే గొడవలు ఎలా సార్ట్అవుట్ చేసుకోవచ్చు, సో ఇలాంటి థింగ్స్ ఉంటాయి సినిమాలో. అందరూ సప్తగిరి గారు, విటి గణేష్ గారు చాలా మంది ఉన్నారు కదా, ఎలా వర్కింగ్ వాళ్ళతోటి కానీ సినిమాలో చాలా మంది కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు. నరేష్ గారు, సప్తగిరి అన్న, తాగుబోతు రమేష్ అన్న, సో వీళ్ళందరూ వర్క్ చేసిన మూవీలో నేను వన్ ఆఫ్ ది పార్ట్ అవడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అండి. రెమ్యునరేషన్ ఆయన చెప్పకూడదు బ్రో, సీక్రెట్ లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది ఈ సినిమా అంటే. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ కలిసి వచ్చి చూడండి సినిమాని, మీకు అందరికి నచ్చుతుంది. అండ్ ఈ సినిమాకి కొంచెం ప్రమోషన్ తక్కువ ఉన్నా మీ సపోర్ట్ అనేది ఉండాలి, మీడియా సపోర్ట్. అందరూ మీడియా వాళ్ళు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఏదైనా ఉంది ఈ రోజు రిలీజ్ అయిన సినిమా అనుకుంటే రేజర్. సో చెప్తున్నా అదే, ఎందుకంటే మనం చూడాల్సిన సినిమా కంపల్సరీ. ఎందుకంటే ఒక హాలీవుడ్లో ఉండేటువంటి యాక్షన్ కావచ్చు, రవిబాబు గారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక దిక్కు హీరోగా యాక్ట్ చేస్తూ, ఒక పక్కన మళ్ళీ డైరెక్షన్ చేస్తూ, ఆయన ఒక పక్కన రైటింగ్ రాస్తూ, అసలు ఇంత గొప్ప మనిషి మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మనందరూ అదృష్టం. ఎందుకంటే ఒక మనిషి ఒక పని చేయడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఆయన ఇన్ని బాధ్యత మీద వేసుకొని ఇంత మంచి సినిమా తీసి మనందరికి ఇచ్చాడు. అసలు చాలా చాలా బాగుంది సినిమా. మనకు సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంట్ ఉంది. యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అసలు నేను ఈ మధ్యకాలం సినిమాలలో అయితే ఇంత పెద్ద యాక్షన్ పార్ట్ సినిమానే నేను చూడలేదు. ఈ మధ్య కాదు, మన తెలుగులో అయితే నేను ఇంతవరకు చూడలేదు. అంత గొప్ప యాక్షన్ చాలా బాగా చేశారు. మాస్టర్ ఒకటి నాకు తెలిసి పొల్లోత్ సతీష్ మాస్టర్ అనుకుంటా, చాలా బాగా కంపోజ్ చేశాడు. సో సార్ గురించి ఇంకేం చెప్తాం, సినిమా చాలా బాగుంది. సో దయచేసి మీరు కూడా మన మీడియా వాళ్ళందరూ సినిమా చూసి ఈ సినిమాని కొంచెం ప్రజలకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ ముఖ్యంగా నాకు తెలిసి ఆయన ఎక్కువ ఎక్కడ ఈ ప్రీలీజ్ ఈవెంట్లు కానీ ఇవన్నీ కొంచెం హడావిడి చేయడు ఆయన యాక్చువల్లీ. సో ఇలాంటి సినిమాని తీసుకెళ్లాలంటే ముఖ్యంగా మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళందరూ కలిసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆయన కొంచెం డిఫరెంట్ ఏంటంటే తెలిసిందే ఆయన గురించి ఫస్ట్ నుంచి. ఆయన ఏంటంటే మనం మాట్లాడదు, మన సినిమా మాట్లాడాలి అనుకుంటాడు. సో ఇట్లా సామాన్య ఆడియన్స్ వచ్చి మాట్లాడితే సినిమా గురించి జనాలకు వెళ్తారు అనేది మా ఫీలింగ్. సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగుంది. ఎందుకంటే దీంట్లో నేను ఆల్రెడీ ఒక క్యారెక్టర్ చేసిన విలన్ గ్యాంగ్లో ఉంటా. దీంట్లో రవిబాబు గారి డైరెక్షన్ ఎట్లుంటుందంటే ప్రతి సీన్ ఒక స్కేల్ లాగా ఉండాలి. ఆయన దగ్గర ఏదైనా ప్రతిదీ నేర్చుకోవాలంటే రవిబాబు సార్ దగ్గరనే. తన డైరెక్షన్ ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ అందరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన విషయం. అంటే యాక్టర్గా బెస్ట్ జాబ్ చేశారంటారా, డైరెక్టర్గా బెస్ట్ జాబ్ చేశారంటారా? 2 విధాలుగా చాలా బెస్ట్. తను యాక్టర్గా కానీ డైరెక్టర్గా కానీ అన్ని విధాలుగా రవిబాబు గారు సూపర్. సినిమా మాత్రం అందరు కలిసి చూడాల్సిన సినిమా. స్టోరీ అంటే ఒక చిన్న పాపను కాపాడే దాంట్లో ఉంటుంది. సినిమా మొత్తం ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది. దీంట్లో ఫైట్లు చూస్తే ఒక్కొక్కరికి మాత్రం అమ్మ భయం అవుతుంది, ఒక్కొక్కరికి రిమ్ములు బెండ్ అయితే ఆ టైప్లో ఉంటుంది ప్రతి ఒక్క సీను. ఓకేనా, అందరూ వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇది చాలా బెస్ట్ ఉన్నది. ఇది ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లా ఉన్నది. దీంట్లో ఒకటి ఇది ఒకటి అదని చెప్పడానికి ఏం లేదు. ప్రతి సీను అసలు చెప్పడానికి లేదు, ఇక చూస్తే మీకే అర్థమవుతుంది. సినిమా పక్కా బ్లాక్ బస్టర్. చాలా బాగా తీశారు. యాక్షన్, సెంటిమెంటు. ఆఫ్టర్ లాంగ్ టైం నాకు రవిబాబు గారు మంచి అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ సార్, రవిబాబు సార్.
విలన్గా చేశాను. ఫైట్ మాస్టర్ మా సతీష్ మాస్టర్ కూడా చాలా బాగా చేశారు ఫైట్ సీన్స్. మీరు కూడా చూశారు కదా, అది చాలా బాగుంటాడు సార్. చాలా ఇప్పుడు సార్ అందరూ కోపం ఎక్కువ అది ఇది అంటారు కదా సార్. ఇప్పుడు మనం దాడి అయినా కానీ తప్పు చేస్తే కోపంగా చెప్తారు, చెప్పి చేయించుకుంటారు. అంటే కోపం అంటే పగ కాదు, మంచిగా మంచి దారిలోకి రావాలని. సార్ కూడా అంతే, ఒకళ్ళు సరిగ్గా చేయకపోతే చేసి మరి చూపించి నువ్వు ఇలా చేయి అని చెప్తా. సార్ చెప్పిన దాంట్లో మనం 50% చేసినా కానీ 100% మార్కులు కొట్టేయచ్చు. అది సార్ పాత ఫిలిమ్స్కి డిఫరెన్స్ అంటే అన్న, ఇలా నేను యాక్ట్ చేసిన కాబట్టి నాకు ఇది అయితే చాలా బాగా అనిపించింది. యాక్షన్ కానీ సెంటిమెంట్ కానీ ఆ సార్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆ పాప చనిపోయినప్పుడు, అదైతే మైండ్ బ్లోయింగ్ సార్. బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. సినిమా రేజనే కానీ దీనికి పదును లేదు, తుప్పట్టిపోయింది. ఒక మంచి అట్టప్లాప్ తీసాడు. అట్టప్లాప్ చూసానన్న బాధ ఇంటికి వెళ్తా. స్టోరీ నచ్చలేదు. మన దగ్గర స్టోరీ లేనప్పుడు వేరే వాళ్ళని మనం అనకూడదు. మన దగ్గరే మ్యాటర్ లేనప్పుడు నువ్వు వేరే వాళ్ళని డిగ్రేడ్ చేసి మాట్లాడు. అది పక్కన పెడితే మన సినిమా అంత బాగా నాకైతే నచ్చలేదు. చాలా అంటే చాలా దరిద్రంగా తీసాడు. వైలెన్స్ ఓకే, వైలెన్స్ బాగానే ఉంది కానీ ఆ వైలెన్స్ మితిమీరిపోయింది. దానివల్ల నాకు నవ్వు వచ్చింది. మితిమీరిపోయిన ఓవర్ ఫైట్స్. యాక్టింగ్ ఓకే, ఎవరైనా యాక్టింగ్ బాగానే చేస్తారు కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే రేజర్ సినిమా ఒక అట్రప్లాప్కి అమ్మ మొగుడు. నేను 5కి 1 ఇస్తా. ఒకటి కూడా బొక్కే, నాకైతే నచ్చలేదు. ఇంట్రెస్టింగ్ అనిపించదా స్క్రీన్ ప్లే కానీ స్క్రిప్ట్ కానీ? కొన్ని ఫైట్లు బాగున్నాయి, కొన్ని ఫైట్లు అయితే నవ్వు వస్తాయి. కొన్ని ఓవర్ అతి ఎక్కువ అయిపోయింది. ఒక సీఎంని ఎవడో చంపుతాడంట, దాన్ని ఎవడో వీడియో రికార్డ్ చేస్తాడంట. ఈ చిన్న పాయింట్ పట్టుకుని సినిమా అంతా లాగేద్దామని ప్లాన్ చేశారు. నాకైతే నచ్చలా. ఈయన కాకుండా వేరే ఎవరితో తీసింటే బాగుండదు. ఆర్టిస్ట్ వేరే పెట్టినా కూడా సినిమాలో స్టోరీ లేదు. ఒకటే పాయింట్, ఆ వీడియోని 33 చోట్ల దాస్తారు. నాకు అనిపించింది ఎందుకు వచ్చినాయి తొక్కడలో సినిమాకి వచ్చాయంటారా బాబా అనిపించింది. సో డిసప్పాయింట్ వెళ్తున్నా. సో కొంచెం కూడా బాగాలేదు. చెప్పానుగా, రీసెంట్గా నేను చూసిన అట్రప్లాప్లో బెస్ట్ అట్రప్లాప్ ఏదైనా ఉందంటే రేజర్ ఫిలిం చూసాను ఇప్పుడే. చాలా అద్భుతంగా ఉన్నది. ఆ ఫైట్స్, కంపోజింగ్ కానీ, ఆ డైరెక్షన్ కానీ. రాయబాబు సారు ఏ ఫిలిం తీసినా కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తాడు. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్, ఇప్పుడు ఆటోమేషన్, హోమ్ ఆటోమేషన్ కానీ, సీసీటీవీ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఫోటోషాప్ డిజైనింగ్లో కానీ, లేదా ఇప్పుడున్న టెక్నాలజీస్ని బట్టి దాన్ని బట్టే సారు మూవీ చేస్తాడు. కానీ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగున్న సినిమా. ఫైట్స్ మాత్రం అద్రగొట్టేసారు, తగ్గేదే లేదు అన్నట్టున్నది ఎక్కడ కూడా. సో సూపర్. మీరు వాళ్ళు ఒకసారి వాచ్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ. ఈవెన్ దో ఇట్స్ స్మాల్ ఫిలిం బట్ బిగ్ బడ్జెట్ ఫిలిం ఫీల్ వచ్చింది. ఎక్కడా ల్యాగ్ లేదు, ఎక్సైటింగ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఫిలిం. ఇక్కడ ల్యాగ్ లేదు సార్, అండ్ కంటిన్యూస్ యాక్షన్ ఉంది. అంటే యాక్షన్ లవర్స్కి డెఫినెట్గా 100% దే లైక్ ఇట్. ఇట్స్ ఫుల్ మిల్స్ ఫర్ యాక్షన్ లవర్స్. అది ఆయన ఆ ఏజ్లో ఆ ఫైట్లు, ఆ ఫిట్నెస్, అసలు ఆ లెక్కలు లేపడం, ఎక్సలెంట్ యాక్షన్. ఈజ్ రియలీ ఛాలెంజింగ్ అండి. అలా రోల్ చేయాలంటే చాలా డెడికేట్. వరకు చాలా హ్యూమర్ గా కామెడీ రోల్స్ చేశారు కదా, అవి చూసాం. మనకి ఎక్కువ అవే ఆకట్టుకున్నాయి కదా. సో ఇది యాక్సెప్ట్ చేస్తారా జనాలు? మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ జానర్ అండ్ ఈజ్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఆయన ఏం చేసినా, కామెడీ చేసినా, ఏది చేసినా, ఇది కూడా చాలా ఈజ్ యాప్ట్ ఫర్ దట్ రోల్. ఆ మిడిల్ ఏజ్ రోల్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ 100% బాగుందండి. ఎందుకంటే ఆయన ఫిలిమ్స్లో ఎప్పుడు ఎక్కువ ల్యాగ్ లేకుండా ఉన్నట్టు కరెక్ట్గా టైట్గా ఉంటుంది. మనకి ఎక్కడ బోరింగ్ ఉండదు. డైరెక్షన్ కూడా ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్గా చేయించారు. ఫైట్ మాస్టరు ఆయనతో పాటు ఈయన కూడా చాలా రిస్కులు తీసుకొని, అండ్ ఆయన కొట్టినా 10 మందిని కొట్టినా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హైట్కి, ఆ ఫిగర్కి మామూలు హీరోలు కాకుండా కొడితే నిజంగా కొట్టాడు, అడిగి తగిలింది, పడ్డాడు అనేసి డెఫినెట్గా చాలా బాగుంది మూవీ. భయ చెప్పడం ఏంటంటే ఖతర్నాక్ ఉంది. ఫైట్స్ అయితే చింపేశాడు ఫైట్ మాస్టర్ సతీష్ రెడ్డి. బా ఎట్లుందంటే అడల్ట్స్ ఎంతవరకు లేజర్ అంటే లేజర్లే కానీ కట్ అయిపోయింది ఫైట్స్. సూపర్ సూపర్ అంటే సూపర్. ఫైట్స్ సూపర్, ఫైట్స్ సూపర్ అండ్ ఫైట్స్ వెరీ నైస్. బాగా చూడొచ్చు. పాప దిక్కెళ్ళి ఏంటంటే
ఆ పాప ఎమోషన్స్ అట్లా దాని ఆమె సీక్రెట్ బ్యాక్గ్రౌండ్ పాపతో కూడా చిన్నపిల్లలు చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. చాలా ఫైట్స్ అంటే ఆయన హీరో ఉంది కదా ఆయనతోటి అట్లా సూపర్ వస్తుంది. సూపర్ అండి, రవిబాబు గారి పర్ఫార్మెన్స్ ఎలా? సూపర్ అండి. ఆయన హైట్కు ఆయన ఫైట్స్కు ఎట్లా క్లిక్ అయిందంటే అట్లా క్లిక్ అయింది. ఫైట్ సీన్స్ బాగున్నాయి మూవీలో. రవిబాబు ఎట్లా యాక్టింగ్ చేశాడు? మంచిగా రవిబాబు ఎట్లా చేశాడు? మంచిగానే చేసిండు. తెలుసా రవిబాబు ఎవరు? తెలుసా ఎవరైనా హీరో హీరోనా? ఆయన కామెడీ అంటే ఇష్టం మనకి, ఈ మూవీలో ఉన్న యాక్షన్ అంటే ఇష్టం. యాక్షన్ యాక్షన్ ఇష్టం. రవిబాబు సినిమా ఎన్ని చూసావు? 2-3 చూసుంటాం. చూసావా? వాటికంటే బాగుంది సినిమా. బాగుంది. బాగుందా? చాలా బాగుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.